వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు హరీష్ రావును కాళేశ్వరం మీద విచారణ కమిషన్ పిలవడం అనేది జరిగింది. ఇప్పుడు మనం బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు మాత్రం భారీ ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ భవన్ దగ్గరికి అయితే చేరుకున్నారు, మనకు కనిపిస్తున్నారు స్పష్టంగా. ఇప్పుడు మనతో పాటు సీనియర్ నాయకులైన దేవిప్రసాద్ ఉన్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, ఏంది సార్ ఈరోజు ఇక్కడ విచారణ జరుగుతున్నది? హరీష్ రావును పిలిపించడం అనేది జరిగింది, మాజీ మంత్రి. ఈరోజు ఎట్లా ఉంటబోతుంది ఇది? ఏంది, ఎందుకు విచారణ ఇంత స్పష్టంగా, ఎందుకు ప్రభుత్వం దీన్ని పూనుకొని ఎందుకు చేయాలనుకుంటుంది? తెలంగాణ గోస తెలిసినటువంటి కేసీఆర్ తెలంగాణ రైతాంగాన్ని గోస తీర్చాలని, ఎందుకంటే నీళ్లు నిధులు నియామకం కోసం తల్లడిల్లిన తెలంగాణ అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి నేపథ్యంలో గోదావరిలో ఉన్నటువంటి 969 టీఎంసీల నీటి వాటాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని గతంలో కాంగ్రెస్ నాయకత్వంలో 16 టీఎంసీలకే డిజైన్ చేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 160 టీఎంసీలుగా మార్చి లక్షలాది ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆశయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత ఇవాళ కాళేశ్వరం వల్ల తెలంగాణకు సంబంధించినటువంటి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. అట్లాగే గ్రౌండ్ వాటర్ కూడా విపరీతంగా 5 మీటర్లకు పైన కూడా గ్రౌండ్ వాటర్ పెరిగినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం. అంటే తెలంగాణ రైతాంగం గతంలో వ్యవసాయం అంటే దండుగానే పరిస్థితి నుంచి ఇవాళ తెలంగాణలో వ్యవసాయం పండుగనే స్థితిని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్ర సర్కార్, రాష్ట్ర పెద్దలు మాత్రం అంటున్నారు, ముఖ్యమంత్రి కూడా ఒక మాట అంటున్నాడు, ఇది కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి కట్టిన, కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు మాత్రం దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, రైతులకి అంతకంటే ఎక్కువ ఉపయోగం లేదు అని చెప్పేసి కూడా ఆయన పలుమార్లు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా? రేవంత్ రెడ్డి అంతకంటే ఎక్కువ మాట్లాడతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి అబద్ధాలకు అంబాడీజ్. ఒకసారి కాళేశ్వరం దగ్గరికి పోయి ఆ మంతనికో లేకుంటే కరీంనగర్ పోయి ఆ ఆయకట్టు రైతులతో అడుగుమని చెప్పండి. ఇవాళ లక్షలాది ఎకరాలు పారుతున్నటువంటి మాట వాస్తవం. మీ ఇంజనీర్లే శాసనసభలో మీరే ప్రకటించారు కదా 95,000 ఎకరాలకు ఇచ్చారని. ఎస్ఆర్ఎస్పికి కానీ లేకుంటే మిగతా ప్రాజెక్టులకు కానీ అన్నిటికి కూడా ఇది రియంబర్స్ చేసేటువంటి గొప్ప ప్రాజెక్ట్. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు అనేటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు. 80,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని ప్రచారం చేస్తారు. ఇవాళ లక్షల కోట్ల ధాన్యం ఉత్పత్తి అవుతుంటే కాళేశ్వరంతో సంబంధం లేదని చెప్తా ఉన్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన గంధమల్ల రిజర్వాయర్ను ఇవాళ ఓపెనింగ్కి పోయి గంధమల్ల రిజర్వాయర్కి ఎక్కడి నుంచి నీళ్ళు తెస్తావు? మూసి నుంచి తెస్తావు ఆ నీళ్ళు. ఇవాళ కాళేశ్వరంలో భాగం కాబట్టే ఇలా గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణానికి శంకుస్థాపనకు పోయినటువంటి ప్రభుత్వం ఇవాళ ఇటువంటి దుర్భాషలు ఆడడం, ఇవాళ కేసీఆర్ మీద, హరీష్ రావు గారి మీద, మా పార్టీ మీద ఆ ప్రాజెక్టు కింద ఎవరికి ఎన్ని వేల ఎకరాలు ప్రకటించు అంటే ఓన్లీ ఒక కమిషన్ పంపిస్తేనే, ఒక కాగితం పంపిస్తేనే ఇంత తడబడబడుతున్నారు. నేను జైల్లో ఉన్నా నాకెంత ఉండాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడు. కాగితానికి తడబడితే మేమందరం ఇక్కడ ఎందుకుంటాం? మా హరీష్ రావు గారు కమిషన్ దగ్గరికి పోయినరు, మా నాయకుడు పోయిండు కాబట్టి నాయకునికి అండగా మేమందరం ఉంటామనేటువంటి విషయాన్ని చెప్తూ మేము వచ్చాం. మేమందరం క్రమశిక్షణ గల సైనికులం. రేపు కేసీఆర్ గారు వచ్చినా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తాం. కానీ మేము ఇక్కడ ఏం డిస్టర్బ్ చేయడం లేదు, పోలీసులను ఏం అనడం లేదు. రాజ్యాంగబద్ధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపం మేము మద్దతు ఇస్తాం. మేము ఎక్కడ కూడా ఎటువంటి ఈ కమిషన్కు రాము, జవాబు ఇవ్వమని మేము చెప్పలే, కోర్టుకు పోలే. మేము డెఫినెట్గా కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని కమిషన్ ద్వారా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి అభండాలన్నింటినీ కూడా ఇలా బద్దలు కొట్టే విధంగా హరీష్ రావు గారు సమాధానం చెప్తారు. ఆ సమాధానంతో ప్రజల్లోకి తీసుకుపోతాం. అంటే మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తుత బీజేపీ ఎంపీ, సో మొన్న కమిషన్కు హాజరు కావడం జరిగింది. అంటే అప్పుడున్న క్యాబినెట్ నిర్ణయంతో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అన్నాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ ఎక్స్పర్ట్, ఇప్పుడు ఇరిగేషన్లో టెక్నికల్ ఆస్పెక్టు, డిజైన్ ఆస్పెక్టు, ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. డిజైన్ చేసిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తుమ్మిడిహట్ట దగ్గర నీళ్ళు లేవని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన తర్వాత అక్కడి నుంచి అటు పక్కకు పోయినటువంటి స్థలాన్ని మార్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఇలా కేవలం క్యాబినెట్ అంశాలకు సంబంధించి మాత్రమే క్యాబినెట్ తీసుకున్నటువంటి ముగ్గురు, తుమ్మల నాగేశ్వరరావు గారు, హరీష్ రావు గారు,
ముగ్గురు కమిటీలో మెంబర్లు కాబట్టి ఆ మెంబర్లు అందరూ కూడా మెంబర్లకు సంబంధించినటువంటి అంశాలని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చినాకనే క్యాబినెట్ అప్రూవల్ చేసింది. క్యాబినెట్ అప్రూవల్ ఎప్పుడు జరుగుతుంది? ఈఎన్సీ పరిధిలో లేనప్పుడు, సిఈ పరిధిలో లేనప్పుడు, ఇంకెవరి పరిధిలో అధికారుల పరిధి దాటినప్పుడు అది క్యాబినెట్కి వస్తుంది. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ పరంగా, సాంకేతిక పరంగా ఏమైనా లోపాలు ఉంటే, దోషాలు ఉంటే డెఫినెట్గా పరీక్షించుకోవచ్చు, చేయొచ్చు, కమిటీలు రిపోర్ట్ చేయొచ్చు. కానీ ఇలా విధానపరమైనటువంటి నిర్ణయాలే తప్పుపట్టేటువంటి దుర్మార్గమైన పని ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇలా తెలంగాణ ఉద్యమమే నీళ్ళ కోసం పుట్టినటువంటి ఉద్యమం. నీళ్ళలో నిప్పులు పుట్టించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మీరు తెలంగాణలో ఎక్కడైనా నీళ్ళు లేవనేటువంటి భావన ఇవాళ ఏ ఒక్క రైతాంగానైనా అడగండి. ఇవాళ తెలంగాణ అంతా కూడా నీటి గోసను తీర్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసింది? ఇవాళ మేడిగడ్డను, ఆ గోదావరి నీటిని ఎత్తిపోసేటువంటి దమ్ము ధైర్యం లేక ఆ నీళ్ళనన్నీ కూడా బంకచెర్లకు తరలించడానికి ఆయన సహచరుడు చంద్రబాబుకు సహాయపడడానికి ఇవాళ బంకచెర్ల ప్రాజెక్టుకు 200 టీఎంసీలు తరలించేటువంటి దుష్ట పన్నాగం చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా ప్రజల్లోకి మేము తీసుకెళ్తాం. ఎందుకంటే మీరు మేడిగడ్డను 371 పిల్లర్లలో 2 పిల్లర్లు మాత్రమే ఇలా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు వచ్చినాయి. దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. లక్షలాది ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ దాన్ని మీరు ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మీరు క్రిమినల్ దోషులు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోతూ ఉంది. కాబట్టి గతంలో ఏ ప్రభుత్వాలని ఇవాళ రోడ్ ఎవరేసారు? ఎప్పుడో రాజశేఖర రెడ్డి వేస్తే, కేసీఆర్ మంచిగా చేస్తే ఇలా రోడ్ల మీద నడుస్తలేరా? కేసీఆర్ చేసిన రోడ్ల మీద నడవకండి, కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చోకండి, సచివాలయంలో మీరు రివ్యూలు పెట్టకండి, జిల్లా కలెక్టరేట్లో రివ్యూలు బంద్ చేయండి. అంటే కేసీఆర్ కాదు కదా, ఏ ప్రభుత్వమైనా కంటిన్యూ ప్రాసెస్. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇంత ప్రెస్టేజ్గా తీసుకోవాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ సర్కార్కి ఏమొస్తుంది? ఈ రాష్ట్రంలో మరి బీజేపీ మద్దతు ఏమైనా చేస్తుందంటారా? ఇద్దరు కలిసి చేస్తున్నారు ఈ నాటకం అంతా కూడా. ఎందుకంటే బీజేపీ ఇప్పటి వరకు కాళేశ్వరంకు సంబంధించి ఏటీఎం అని, అవినీతి అని రకరకాల ప్రచారం చేసింది. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీట్లతో ఆధారపడ్డటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు మీద ఈగ వలన భారతీయ జనతా పార్టీ ప్రొటెక్టర్గా వస్తూ ఉంది. దానికి ఇక్కడ మా కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా తోడైతా ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న మంత్రికి కూడా ఎంపీకి కూడా ఇక్కడ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది కదా బీజేపీ పార్టీ ఎంపీ. ఏం నోటీసులు ఇచ్చారు ఎంపీ గారికి? ఆయన ఆర్థిక మంత్రి కాబట్టి ఆయన చెప్పిండు కదా, క్యాబినెట్ ఉపసంఘం ఇచ్చిన తర్వాతనే మేము పోయింది. ఏ సమస్య అయినా బుద్ధి ఉన్నోని కూడా తెలవాలి, ఇటువంటి నిర్ణయాలు క్యాబినెట్ తీసుకుంటుందని, అంతకంటే ఇంకేం కావాలి? ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు వహించినటువంటి రాజేందర్ గారు చాలా స్పష్టంగా ఉన్న నిజాలు చెప్పిండు. అదే నిజాలు ఇలా మా హరీష్ రావు గారు చెప్తారు, అవే నిజాలు రేపు మా కేసీఆర్ గారు చెప్తారు. అంటే ముఖ్యమంత్రి పదే అంటుంటాడు రేవంత్ రెడ్డి, అంటే కేవలం ఇక కాళేశ్వరం ప్రాజెక్టును ఇక్కడ నిర్మించి వాళ్ళ ప్రభుత్వంలో నిర్మిస్తే వాళ్ళ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, ప్రజలకు ఎలాంటి సౌకర్యం లేదు ఆ ప్రాజెక్టు తోటి, మరి ఇంత ప్రాజెక్టు కట్టుకొని ఇంత ప్రచారం చేయవలసిన అవసరం ఏముంది? కాంగ్రెస్ హయాంలో కొన్ని దేశంలోనే అనేక ప్రాజెక్టులు కట్టినాం, ఇంత ప్రచారం మేము చేసుకోలేదు, ఎందుకు ఇంత ఈ బీఆర్ఎస్ నేతలది అంటుండ్రు. కాంగ్రెస్ వాళ్ళకు అసలు కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా తయారైనరు. మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరంలో ఒక కాంపోనెంట్. ఇవాళ 3 బ్యారేజీలు ఉన్నాయి, మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్లు ఉన్నాయి, కొండపోచమ్మ సాగర్ లాంటివి వచ్చాయి, అన్నపూర్ణ రిజర్వాయర్ లాంటివి ఉన్నాయి, సర్జికల్ పూల్స్ ఉన్నాయి, అండర్ టన్నల్స్ ఉన్నాయి, విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, 200 కిలోమీటర్ల కెనాల్స్ ఉన్నాయి, గ్రావిటీ కెనాల్స్. ఇవన్నీ వాళ్ళకి ఏవి కనబడతలేదు. 15 లక్షల క్యూసెక్కులు మన వరద వస్తే ప్రకృతి టెస్ట్ చేసింది మొన్న కాళేశ్వరం ప్రాజెక్టును, ఎక్కడ కూడా గింత డ్యామేజ్ జరగలేదు, అన్నీ ఇంటాక్ట్గా ఉన్నాయి. మా హరీష్ రావు గారు మొన్న తెలంగాణ భవన్లో పవర్ ప్రజెంటేషన్ పెట్టి టోటల్గా తెలంగాణ ప్రజానీకానికి కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ వాళ్ళు వివరించి చెప్పారు. అంటే పదే అబద్ధం చెప్పడం ద్వారా, పదే విష ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ రావడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఎన్నికల ముందు కూడా ఇట్లే దుష్ప్రచారం చేసి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి వైఫల్యంలో, ఫ్రస్ట్రేషన్లో ఆ చర్చనంతా కూడా పక్కదారి పట్టించడానికి కమిషన్లు చుట్టూ తిప్పుతున్నారు తప్ప ఇంకొకటి కాదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. చివరిగా ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఈరోజు విషయానికి వచ్చిండు, ఈరోజు తేలిపోతుంది, ఏదో ఒకటి తేలిపోతున్నది, వాళ్ళకు మాత్రము చట్టపరమైన శిక్ష పడుతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం గట్టిగా నమ్ముతున్నారు. ఇది మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా పార్టీని
బదనాం చేయడానికి, బీజేపీ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ కార్యక్షేత్రం లేకపోవడానికి, ఏ చిన్న సమస్య వచ్చినా ఇలా ప్రజల పక్షాన పోరాడి నిలబడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. ఇలా లక్షలాది సైన్యం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని అంచడం ద్వారా రేపు ఇద్దరు కలిసి రాజకీయాల్లో ఉందామనేటువంటి భావనతో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కుట్రలో భాగం. కానీ ఆ కుట్రల్ని భగ్నం చేస్తాం. ఇలా ప్రజల పక్షం ఉంటాం. అధికారంతో మాకు సంబంధం లేదు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కేసీఆర్ గారి నాయకత్వంలో ఫైట్ చేస్తాం.